మనకు ట్రైలర్లోనే నాని గారి రోల్ ఎలా ఉండబోతుందో, అర్జున్ సర్కార్ రోల్ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తాడు కదా. క్రిమినల్స్ అనేవాళ్ళు ఉంటే భూమి మీద 10 feet సెల్లులో ఉండాలా, లేకపోతే భూమి కింద 6 feet హోల్లో ఉండాలా అని అంటాడు. సో అంతేగాని క్రిమినల్స్ బయట తిరగకూడదు అంటాడు. అదేవిధంగా మూవీలో ఏంటంటే క్రిమినల్స్ ఎక్కడున్నా, ఎంతమంది ఉన్నా, ఎంతమంది అయినా వాళ్ళని తీసుకొని వచ్చి డైరెక్ట్ ఇంకా సెల్లులో కూడా పెట్టాడు అనమాట, హోల్లోనే పెట్టేస్తాడు. సో ఆ లెవెల్లో ఒక మాస్ కిల్లింగ్ అనేది ఉంటుంది మూవీలో. చిన్నపిల్లలు రాకపోవడమే బెటర్. సో ఏంటంటే అబో 18 చూడటం బెటర్ అనమాట. సో నాని పర్ఫార్మెన్స్, మూవీ ఏంటంటే నాని అనమాట. నాని గారి పర్ఫార్మెన్స్ అయితే ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్. మనకు వచ్చేసి ఇంటెన్స్ యాక్టింగ్ మనం నాని గారి దగ్గర నుంచి చూస్తాము. అండ్ హీరోయిన్ కూడా మంచి రోల్ ఇచ్చినారు, శ్రీనిధి శెట్టి. సెకండ్ హాఫ్లో కూడా ఆమెకు మంచి ట్విస్ట్ ఇచ్చి మంచి రోల్ ఇచ్చినారనమాట. అండ్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే శైలేష్ కొలను లాస్ట్ మూవీ సైన్ వెంకటేష్ గారితో కొంచెం డిసప్పాయింట్ చేస్తారు కానీ, బట్ ఈ మూవీ అయితే ఛాన్సే లేదు. ఏదో సెకండ్ హాఫ్లో స్లైట్ అక్కడక్కడ మనకు స్లో అనిపిస్తుంది అంతే కానీ, బట్ ఫస్ట్ హాఫ్ వల్ల అలా ఏం లేదండి. ఫస్ట్ హాఫ్ మనం ఎటువంటి డిలే మనం చూడము. ఇన్వెస్టిగేషన్ జోనర్ ఇందులో మిస్ అయింది. సో కంప్లీట్లీ ఒక హీరోకి ఎలివేషన్స్ ఇవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసారు తప్ప స్టోరీ ఓరియంటెడ్గా కానీ ఇన్వెస్టిగేషన్ ఓరియంటెడ్ స్టోరీ నథింగ్. అసలు స్టోరీ ఏం లేదు. డార్క్ వెబ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది బాగుంది, బట్ అంత ఇంట్రెస్టింగ్ అయితే బిల్డ్ చేయలేదు. చూపించారు, బట్ నాని ఈజ్ కంప్లీట్లీ బికమింగ్ ఫేక్ అని అనిపించింది నాకు. తను ఏదైతే న్యాచురల్ స్టార్ అని ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నాడు ఎన్ని రోజులు, సో అదైతే ఇందులో కనిపించలేదు. హీఈస్ లైక్ ఫేకెస్ట్ పెర్ఫార్మెన్స్లా అనిపించింది. అంటే ఇప్పుడు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ నుంచి నాని మాటికి నానియే కనిపిస్తున్నాడు. సో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కనిపించట్లేదు. అవును. సో ఫస్ట్ కేసు ఎందుకంటే అంత ప్రాపర్ ఆడియన్స్ని గ్రాప్ చేసింది. వై? బికాజ్ అదొక ఫ్రెష్ ట్రీట్మెంట్, కొత్త కాన్సెప్ట్, ఫ్రెష్ ట్రీట్మెంట్, కంప్లీట్లీ అదొక న్యూ జానర్లో అనిపించింది. సో హిట్ 2కి అది కొద్దిగా డైల్యూట్ అయితే వచ్చింది, బట్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేయడం కానీ, ఆ హిట్ అనే దాన్ని ఎలివేట్ చేయడం కానీ అంతా ఓకే కనిపించింది. సో హిట్ 1 నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఫ్రెష్ ట్రీట్మెంట్ కాబట్టి. హిట్ 3లో కంప్లీట్లీ ఏదో హీరో ఎలివేషన్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ మూవీ మీద పెట్టలేదు. కంప్లీట్లీ హీరో ఎలివేషన్స్, హీరో 2.5. ఓకే, స్టార్టా? ఓకే, మూవీ అయితే నాని గారి మూవీ అయితే చాలా బాగుంది. అంటే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. మెసేజ్ ఏంటి అంటే, ఈ భూమి మీద మూర్ఖులు, సైకోలు చాలామంది ఉన్నారు. అదే స్టోరీ ఇది. మనం చూసే విధానం బట్టి ఉంటుంది. భూమి మీద ఈ మూర్ఖులు, సైకోలు చాలామంది ఉన్నారు. సో నాని గారు, నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, బారవాసంపేట గ్రామం. అక్కడ నుండి మీకు కలవడానికి వచ్చా సార్. మీ గురించి మీకు దృష్టిలో పెట్టుకొని నేనైతే ఒక రైటర్ని, ఒక స్క్రిప్ట్ రాసుకున్నా. ఒక హిందువుడి గురించి స్క్రిప్ట్ రాసుకున్నా. మీ గురించి హైదరాబాద్లో చాలా తిరుగుతున్నా నేను, కానీ మీ వరకు నేను చేరలేకపోతున్నా. ఒక హిందువుడు మొన్న టెర్రర్ అటాక్ అయింది. నువ్వు హిందువుడా అని చంపుతున్నారు. ఇదే మనం లేజీకి తీసుకుంటే AK-47 తీసుకొచ్చి మన మందిరాల్లో కూడా చంపుతారు హిందువుడికి. సార్, ఈ స్టోరీ మీది, ఇదే మీకు అంకితం. మీ గురించి నేను వెయిట్ చేస్తున్నా, మీ గురించి ప్రతీక్ష కూడా చేస్తా సార్. ఇంకా చెప్పుకోవాలి అంటే చూడండి, ఇక్కడ జూమ్ చేయండి. నాని గారు నా హీరో అని రాసుకుని పెట్టుకున్నా. ఓకే సార్, మనం హిందువులు బొట్టు పెట్టుకొని వైన్స్లో, బార్లో తాగుతూనే ఉన్నాము. కానీ ఆ బొట్టుకి భగవంతుడికి ఏం అర్థం ఉంది? బొట్టు పెట్టుకొని వైన్స్లో, బార్లో తాగుతున్నాం, బొట్టుకి భగవంతుడికి అర్థం ఉందా? భగవంతుడు మనకి ఇంత డబ్బు, ధనము, బంగారం ఇచ్చాడు. ఆ బంగారం ఉంగరాన్ని వెంకటేశ్వర స్వామి ఉంగరం చేసుకొని మటను, చికెను బార్ల్లోనే, వైన్స్లోనే తింటున్నాం. ఇది నేను కల్లారా చూసా. ఎవడైతే బంగారం ఉంగరం వెంకటేశ్వరుడు వేసుకొని, అతనికి నేను చెప్పా, సార్ ఇది కరెక్ట్ కాదన్న. అతను బంగారం ఉంగరాన్ని వెంకటేశ్వర్ తీసి చేతులు కడుక్కొని నమస్కరించి పాకెట్ వేసుకున్నాడు. సార్, నాని గారు మీతో కలవాలి. ఫైట్స్ అన్ని బాగా చేసింది. మాస్ అనమాట అది. లాగ్ అంటే డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళరు కదా అండి. డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళకుండా కొంచెం స్లోగానే ఉంది, బట్ మాస్ ఉంది. చాలా బాగున్నాయండి. అది మీరు బయట పెట్టకండి, బికాస్ సినిమా చూస్తేనే ఆ ఫీల్ మనకు వస్తుంది అనమాట. అండ్ ఆల్సో విశ్వక్ కూడా ఉంటే చాలా బాగుంది. చాలా మిస్ అయ్యాం.
సో ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు మా సినిమాకి? 5/5 అండి. గా ఉంది. వేరేజ్ మనం ఫస్ట్ హిట్ 1, 2 చూసుకుంటే మోర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, పోలీస్ మెథడ్స్ ఎట్లుంటాయి, హెచ్ఐటి మెథడ్స్ ఎట్లుంటాయి, ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా బాగా చూపించారు. ఇక్కడ మోర్ ఆఫ్ కిల్లింగ్ ఎక్కువ, టార్చర్ ఎక్కువ, ఈ సెగ్మెంట్ ఎక్కువ కొంచెం డైవర్ట్ అయిపోయి కొంచెం ఈ హెచ్ఐటి పోలీస్ అనేది నమ్మడానికి అంత ఈజీగా లేదు. కానీ ఓవరాల్ మూవీ అయితే సూపర్ అమేజింగ్ ఉంది మూవీ అయితే.